హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎల్పిటి మా వంట. ఈరోజైతే మనం గులాబ్ జామున్ తయారు చేయబోతున్నాం. రెగ్యులర్ గులాబ్ జామున్ కంటే ఇది చాలా డిఫరెంట్ ప్రాసెస్, ఎందుకంటే అది ప్రీమిక్స్తో తయారు చేస్తాం. బట్ ఇక్కడ మనం కోవా తయారు చేసుకొని ఆ కోవాలో మైదా ప్లస్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకొని మనమే గులాబ్ జామున్ తయారు చేస్తాం. సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ అయితే పాలను బాగా మరిగించేసి దాని దగ్గర పడేదాకా తిప్పి కోవా తయారు చేస్తాం. ఆ తయారు చేసిన కోవాలో మైదా మరియు బేకింగ్ పౌడర్ తీసుకొని కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ వేసుకుంటూ కలిపి ఇలా గులాబ్ జామున్ బాల్స్ తయారు చేయాలి. ప్యారలల్గా పంచదార పాకం పట్టేసి పంచదార పాకాన్ని అయితే రెడీ చేయాలి. ఈలోపు తయారైన ఆ బాల్స్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసి కొద్దిగా చల్లారిన తర్వాత దాన్ని పాకంలో అయితే వేసేసేయాలి. ఇప్పుడు మన గులాబ్ జామున్ అయితే తయారైపోయింది. ఇప్పుడైతే ఇది అందరికీ సర్వ్ చేసేద్దాం పదండి. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.